దారుణంగా ఉందో మీకు అర్థమవుతుంది విజువల్ చూస్తే. అంబటి రాంబాబుని అక్కడ చుట్టుముట్టారు కార్యకర్తలు. పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజాగా దాచేపల్లి మండలం సంబంధించి ఇప్పుడు చూసుకుంటే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుని అటు చుట్టుముట్టారు అటు గ్రామస్తులు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాళ్ళని అక్కడ సముదాయించేందుకు, వాళ్ళని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గా అటువైపు మంత్రి అంబటి రాంబాబు వస్తున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ వాళ్ళని నిలువరించడానికి పోలీసులు సాయశక్తుల ప్రయత్నించాల్సి వచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాలుగా విడిపోయి గ్రామస్తులు దాడులు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అంబటి రాంబాబుని కూడా చుట్టుముట్టిన పరిస్థితి ఉంది అక్కడ. సచిన్, పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఏదైతే 6 గంటలకి పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికీ క్యూ లైన్లోనే ఏదైతే పోలింగ్ బూతుల్లో ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఉదయం పోలింగ్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు బిగిన్ అయ్యాయి. స్టిల్ అవే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదట టీడీపీ వైసీపీ వర్గీయులు దాడులు చేసుకున్నారు. తర్వాత పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏకంగా పెట్రోల్ బాంబులు దాచేపల్లి మండలం తంగెళ్ళలో టీడీపీ వైసీపీ వర్గీయులు పోలింగ్ బూతుల వద్ద పడినటువంటి ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దీంతో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెట్రోల్ బాంబులు తీసుకొని వచ్చారు. అక్కడ టీడీపీ వర్గీయుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఒక రెవెన్యూ ఉద్యోగికి సంబంధించినటువంటి బైక్ కూడా ఈ పెట్రోల్ బాంబు దాడిలో పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వరుస వెంట పెట్రోల్ బాంబులు పడుతున్న తంగెళ్ళలో పెట్రోల్ బాంబులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, దట్టమైన పొగ, అలాగే పెట్రోల్ బాంబులతో మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోలింగ్ ముగుస్తుంది, ఇంకా ప్రశాంతంగా ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పెట్రోల్ బాంబులతో దాడులు. ఎందుకంటే గతంలో పల్నాడు జిల్లాలో నాటు బాంబులతో దాడులు జరిగాయి. అయితే ఈసారి మాత్రం పెట్రోల్ బాంబులతో దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా తంగెళ్ళలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని రావడానికి ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు వైపులా కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, 2 వర్గాలుగా విడిపోయి ఒకళ్ళపై ఒకళ్ళు దాడులకు దిగడం, పెట్రోల్ బాంబులు వేసుకోవడంతో అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా పరిస్థితిని తమ కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొద్ది సమయం పట్టే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అయితే మాత్రం కంట్రోల్ చేయటం అనేది కరెక్ట్గా వర్కౌట్ కాలేదు. సో అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి తంగెడ, ఎందుకంటే అది సున్నితమైన గ్రామం కావడంతో అక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ ఉండటంతో అదనపు పోలీస్ బలగాలను కూడా తీసుకొచ్చి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి అంబటి రాంబాబు అలాగనే టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు ఎదురెదురు పడ్డారు. వీళ్ళిద్దరూ కూడా నకరకల్లు మండలం చీమలమరిలో ఏదైతే పోలింగ్ బూతులు వద్ద ఈవీఎంలు పగల కొట్టారన్న సమాచారం తెలుసుకొని రావడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ. అదే సమయంలో అంబటి రాంబాబు వచ్చారు. సో ఇద్దరు ఎదురెదురు పట్టడంతో 2 వైపుల కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. కన్నా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మంత్రి అలాగనే సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబును చుట్టుముట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు 2 వర్గాలని కూడా అదుపులోకి ఏదైతే అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గొడవ జరగటము ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీ స్థాయిలో వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకున్నారు. అదేవిధంగా మంత్రి అంబటి రాంబాబు అలాగనే కన్నా లక్ష్మణ్ ఇద్దరు ఒకే ఊరు రావటం, ఇద్దరు ఎదురెదు పట్టడంతో మరింత ఉద్రిక్తకరంగా మారింది. అలాగనే కార్యకర్తలు కూడా ఆ గ్రామానికి భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ తంగెళ్ళలో ఎలాగుందో రామారావు, కానీ అక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఎందుకు ఆయన్ని చుట్టుముట్టడం జరిగింది? ఎందుకు ఆ స్థాయిలో ఆయన్ని చుట్టుముట్టిన పరిస్థితి ఏం జరిగింది? ఎందుకు అక్కడ చీమలమరిలో ఏదైతే నకరకల్లు మండలం చీమలమరిలో చూసుకున్నట్లయితే అక్కడ పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగింది. గొడవ విషయంలోనే వాళ్ళు రాళ్ల దాడులకు దిగారు టీడీపీ వైసీపీ వర్గీయులు. అయితే అక్కడ ఒక పోలింగ్ బూత్ లో 2 ఈవీఎంలని ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంబటి రాంబాబు అలాగనే కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే
వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పడం జరిగింది. అలాగనే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ధ్వంసం చేశారని వాళ్ళ నాయకులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పినట్లయితే తమకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇద్దరు నేతలతో పాటు తమ అనుచరులతో భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ వచ్చేసి అక్కడ విషయం తెలుసుకొని అధికారులతో మాట్లాడుతున్న సమయంలో అంబటి రాంబాబు రావడంతో అక్కడే ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఇంకా అంటే మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చారా అన్న ఒక అనుమానంతో టీడీపీ కార్యకర్తలందరూ ఒకసారి అంబటి రాంబాబును అడ్డుకోవడం జరిగింది. దీంతో ఆయన పక్కనే ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం రెండు వర్గాలని కూడా చెదరగొట్టారు. అలాగనే అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణని కూడా గ్రామం నుంచి సత్తెనపల్లి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామంలో ఇప్పటికైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో